ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనము. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇక్కడ దేవాది దేవుడు సంతాపము నొందాడండి. ఎంతగానో ఆయన దుఃఖపడ్డాడు. బాధని ఆయన భరించి ఉన్నాడు. తన హృదయంలో ఎంతగానో వేదనకు గురి అయి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి దేవాది దేవుడు ఎందుకు సంతాపపడ్డాడు అంటే నరుల యొక్క చెడుతనాన్ని బట్టి. ఆ చెడుతనము భూమి మీద చాలా గొప్పగా ఉందండి. అంతేకాదు, అది దేవుని దృష్టికి చాలా చెడుగా కూడా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, మనిషి అయితే తను సంతోషించడానికి ఎన్ని రకాల పనులైనా చేస్తున్నాడు. ఇక్కడ దేవాది దేవుడు సంతాపపడ్డానికి గల కారణం ఉంది. మనిషి సంతోషించడానికి కూడా కారణం ఉందండి. ఇక్కడ మనిషి అయితే సంతోషిస్తున్నాడు, దేవుడైతే సంతాపపడుతున్నాడు. అంటే ఏంటి మనిషి సంతోషించడానికి గల కారణము? తను మనసుకు నచ్చినట్లుగా తను ప్రవర్తించటం. ఇక్కడ ఈ అదే అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది. మనస్సుకు నచ్చిన స్త్రీలందరినీ కూడా పెళ్లి చేసుకోవడం, చక్కని వారిని చూసి ఇష్టానుసారముగా, అది ఒక క్రమము లేకుండా అక్రమముగా నడుచుకోవటం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు క్రమముని కోరుకుంటాడు, అక్రమాన్ని కాదండి. ఇక్కడ మనిషి అక్రమంగా జీవించటం అది సంతోషంగా భావిస్తున్నాడు. అంతేకాకుండా హృదయం నిండా కూడా చెడు ఆలోచనలు కలిగి ఉండటం. ఆ చెడు ఎలా ఉందంటే భూమి మీద చాలా గొప్పగా మారింది. ప్రియమైన వాళ్ళరా, తలంపులు కావచ్చు, ఊహలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చెడుగానే ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనిషి సంతోషిస్తున్నాడు. చెడును బట్టి కావచ్చు, అక్రమాన్ని బట్టి కావచ్చు, తన హృదయము నిండిన స్థితిని బట్టి కావచ్చు. కానీ దేవాది దేవుడు నేను దీని కొరకు మనిషిని సృజించలేదు అని ఎంతగానో సంతాపమును ఆయన వ్యక్తం చేస్తున్నాడు. అందుకని ఇక్కడ చూడండి, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని అంటున్నాడు. మరి అటువంటి పరిస్థితుల మధ్యన నోవాహు మాత్రమే దేవుని దృష్టికి కృప పొందినట్టుగా ఉన్నాడు. ఒక ప్రశ్న వేసుకోవాలి, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా, సంతాపము నొందుతున్నాడా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.